హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు అయితే ఒక విషయం మాట్లాడడానికి వచ్చిన. ముందుకైతే ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం లేదు, నేను నార్మల్గా రీల్ చూసుకుంటూ పోతా ఉంటే ఒక రీల్ దగ్గరనే ఆగిపోయినా. ఒక ఒక అమ్మాయి ఇది ఎవరైతే జ్యోతి ఎర్రాజ్ అని ఒక అమ్మాయి, ఆ అమ్మాయి అసలు కాంపిటీషన్లో రన్నింగ్ కాంపిటీషన్లో మెడల్ తీసుకొచ్చిందని కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు తెలియదు. అంటే అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా చూడండి. ఇప్పుడు బిగ్ బాస్ 9 కప్ విన్నర్ ఎవరంటే డైరెక్ట్ అటు చూడకుండా ఇటు చూడకుండా చెప్పేస్తారు పేరు. కానీ ఆ అమ్మాయి అక్కడి వరకు పోయిందంటే జ్యోతి రాజ్ అన్న అమ్మాయి అంత ఈజీ ఆషామాషి విషయం కాదు. రన్నింగ్ కాంపిటీషన్ అనేది అది వరల్డ్ వైడ్గా అంత ఈజీ కాదు. మెడల్ తీసుకొస్తే ఆ అమ్మాయికి సపోర్ట్ చేయడానికి స్టేడియంలో మన వాడు అసలు ఒక్కడు లేడు. అమ్మాయి మన తెలుగు అమ్మాయి, అందులో విశాఖపట్నం చెందిన అమ్మాయి, మన తెలుగు అమ్మాయి. అందులో ఆమెకు సపోర్ట్ చేయడానికి ఒక్కరు లేడు స్టేడియంలో. ఆమె నార్మల్ ఇండియాకి రిటర్న్ వచ్చినప్పుడు కూడా రిసీవ్ చేయడానికి కూడా ఎవరు లేడు. అదే బిగ్ బాస్ 9లో కప్పు గెలిచి ఇంటికి వస్తే భారీ మొత్తం ర్యాలీలు, వానికి ఫ్యాన్ పేజీలు, తర్వాత వానికి విపరీతమైన సపోర్టు, వానికి అది ఇది అని అన్ని రకాలుగా 1 year వరకు వాడు వెలుగుతూనే ఉంటాడు. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ చేయాల్సింది ఎవరికి? అసలు మీరు స్టాండ్ ఎవరి వైపు తీసుకుంటున్నారు? ఇండియాకి గోల్డ్ నార్మల్ ఒక మెడల్ తీసుకొచ్చిన ఒక అమ్మాయిని పక్కన పెట్టేసి పనికిమాలిన షోలో ఒక కప్పు పట్టుకొని మన ఇండియాకి, మన తెలంగాణకు, ఆ తెలంగాణ ఆంధ్ర ఏదో ఒకటి పోతే విపరీతమైన ఫ్యాన్ ర్యాలీలు, తర్వాత రోడ్ షోలు, ఇవన్నీ అవసరమా? ఆ అమ్మాయిని చూస్తే, అమ్మాయికి నార్మల్ యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తే ఆ అమ్మాయికి వెల్కమ్ చెప్పినోడు ఒక్కడు లేడు. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.